అఖిరానందన్. అఖిరానందన్ అంటే మీకు తెలుసా? సో, ఈ అఖిరానందన్ కంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, అలాగే డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి కొడుకు అఖిరానందన్ అంటే టక్కున గుర్తుపట్టేస్తారు ఎవరైనా. ఎందుకంటే మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి తనయుడు అఖిరానందన్ గారికి ఇప్పుడు అంత హైక్ ఉంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫేస్ కట్స్తో అచ్చు గుద్దినట్టు పవన్ కళ్యాణ్లో ఉండే అఖిరానందన్ను చూస్తుంటే ఆకాశం అంత హైట్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ని చూసినట్టుంటుంది. సో ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి కొడుకు అఖిరానందన్ గారి గురించి ఎందుకు అనుకుంటున్నారా? ఇప్పుడు అక్కడే వచ్చింది చిక్కల్ల. నిన్న కల్కి మూవీ అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. సో కల్కి మూవీ కోసం అఖిరానందన్ గారు ఎవరు గుర్తుపట్టర్లే నన్ను అన్నట్టు ఫ్రెండ్స్తో కలిసి థియేటర్కు వచ్చారు. సో అఖిరానందన్ గారిని గుర్తుపట్టిన ప్రభాస్, అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అఖిరానందన్ గారి వెంట పరుగులు తీశారు. ఎందుకంటే తమ అభిమాన నటుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి కొడుకు అంటే ఎంత అభిమానిస్తారు. అభిమానాన్ని చాటుకున్నారు నిన్న థియేటర్ దగ్గర. అఖిరానందన్ గారు ఉరికెత్తుతుంటే వారి వెనకంటినే అఖిరానందన్ గారు అనుకుంటూ దగ్గరకు వచ్చారు. ఒక్కసారి హాయ్ చెప్పన్నా అంటూ బతిమిలాడారు. అలాగే అఖిరానందన్ గారు కూడా తమ అభిమానులను డిసప్పాయింట్ చేయకుండా హాయ్ చెప్పడం అయితే జరిగింది. సో ఇదంతా ఒక ఎత్తు అయితే, ఇప్పుడు సోషల్ మీడియాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అఖిరానందన్ గారిని తిట్టారు. సో తిట్టిన తర్వాత అలిగి వెళ్ళిపోయాడు అనేసి అయితే ఒక వార్త హల్చల్ చేస్తుంది. అది మ్యాటర్ ఏంటనేది ఇప్పుడు చూద్దాం. అఖిరానందన్ గారు కల్కి మూవీ రిలీజ్ టైంలో నిన్న ఉదయం అఖిరానందన్ గారు కల్కి మూవీ చూడడానికి మా ఫ్రెండ్స్తో కలిసి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అక్కడున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, అలాగే ప్రభాస్ అభిమానులు అఖిరానందన్ గారిని గుర్తుపట్టి తనను వెంబడించారు. సో దానిపై సీరియస్ అయ్యాడంట పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి తనయుడు ఇప్పుడు అఖిరానందన్ గారు. కాబట్టి డిప్యూటీ సీఎంలో ఉన్న తన తండ్రికి సెక్యూరిటీ పర్పస్ పైన కొన్ని ఆటంకాలు కలుగుతాయి అనేది దృష్టిలో పెట్టుకోకుండా అఖిరానందన్ గారు ఇలా రావడంపై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు తిట్టారంట అఖిరానందన్ గారు. ఇది ఎంతవరకు నిజం అనేది అయితే క్లారిటీ రాలేదు, కానీ ఈ విషయంపై సోషల్ మీడియాలో తెగ చర్చనీయాంశంగా మారిపోయింది. అలాగే వైరల్ వార్తలు కూడా వస్తూ ఉన్నాయి. సో అఖిరానందన్ గారు ఇంతకు ముందు అయితే కేవలం సినీ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి కొడుకుగా ఉన్న అఖిరానందన్ ఇప్పుడు డిప్యూటీ సీఎం, అనగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి డిప్యూటీ సీఎం కొడుకుగా ఇప్పుడు అఖిరానందన్ గారు వేరు. సో కాబట్టి సెక్యూరిటీ పరంగా చాలా ఇబ్బందులు ఉంటాయి. ఎందుకంటే ఏకంగా సీఎం పదవి అంతటి వ్యక్తి కొడుకు అయినటువంటి అఖిరానందన్ గారు కనీసం సెక్యూరిటీని వెంట పెట్టుకోకుండా వెళ్ళడంపై ఆగ్రహం వ్యక్తం చేశారంట కొంతమంది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు, అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు కూడా. సో ఇదిలా ఉంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఇంకొంతమంది అభిమానులు వేరేగా రియాక్ట్ అవుతున్నారు. ఎందుకంటే మన అఖిరానందన్ బాబు ఎంత సింపుల్గా, అస్సలు సెక్యూరిటీ లేకుండా తనకు ఇష్టమైన అభిమాని కోసం థియేటర్కు వచ్చాడు. వారి హుందాతనాన్ని గొప్పగా మెచ్చుకోవాలి, కానీ ఇలా చెప్పుకోకూడదు అనేసి అయితే ఇంకొంతమంది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అయితే అఖిరానందన్ బాబుని వెనక్కేసుకొస్తూ ఉన్నారు. సో ఇది నిజమో కాదో తెలియదు, కానీ సోషల్ మీడియాలో ఈ వార్త పట్ల తెగ హల్చల్ చేస్తుంది కొన్ని విషయాలు. సో ఇది ఇవాళ వీడియో. అఖిరానందన్ గారు సాధారణంగా సాదా సీదా వ్యక్తిగా థియేటర్కు వచ్చి చూడడాన్ని మీరేమనుకుంటున్నారో కామెంట్లో తెలియజేయండి ఇది ఇవాళ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ఉంటాను ఇంకొన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్